5 నెలలకు పైగా తీహార్ జైల్లో కవిత జైల్లోనే ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి నిన్న మంగళవారం అయితే ఆమెకి విముక్తి కలిగిందనే చెప్పాలి. సో కోర్టు ఆమెకి షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది. అండ్ దీనికి సంబంధించి మొత్తం కూడా అంటే ఈ రోజు ఆమె హైదరాబాద్కు రానున్నట్లు కూడా తెలుస్తోంది. సో ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ మనం చూసినట్లయితే కనుక 5 నెలలకు పైగా తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు విముక్తి లభించింది. ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించి నమోదైన మనీ లాండరింగ్ అవినీతి కేసుల్లో ఆమెకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఇక విచారణ సందర్భంగా కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడీల తీరును అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుపట్టింది. నిందితుల్లో ఇష్టానుసారంగా కొందరిని ఎంపిక చేసుకుని అప్రూవర్లుగా మార్చుకోవడం ఏమిటి అని ప్రశ్నించింది. అలాగే మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని సెక్షన్ 45(1) కింద మహిళలకు బెయిల్ మంజూరు చేసే నిబంధనను కవిత రాజకీయ నాయకురాలు అయినందున వర్తింప చేయలేము అన్న ఢిల్లీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఏ స్థానంలో ఉన్న మహిళేనని పేర్కొంది. ఈ మేరకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తూ హైకోర్టు జూలై 1వ తేదీన ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను ఆమోదిస్తూ బెయిల్ మంజూరు చేసింది. 2 కేసుల్లోనూ 10 లక్షల చొప్పున పూచీకత్తులు సమర్పించాలని, పాస్పోర్ట్ను విచారణ కోర్టు న్యాయమూర్తి వద్ద డిపాజిట్ చేయాలని, సాక్షులను ప్రభావితం చేయడం గానీ బెదిరించడం గానీ చేయరాదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టు విచారణకు క్రమం తప్పకుండా హాజరు కావాలని పేర్కొంది. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో స్థానిక ఢిల్లీ కోర్టు జైలు నుంచి కవిత విడుదలకు అనుమతిస్తూ రిలీజ్ వారెంట్లను జారీ చేసింది. దీంతో తీహార్ జైలు నుంచి కవిత విడుదలయ్యారు. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కవితను బెయిల్ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ అందుకు గల కారణాలను వివరించింది. ఢిల్లీ మద్యం కేసులో కవితకు సంబంధించి ఈడీ, సిబిఐ దర్యాప్తు ఇప్పటికే పూర్తి చేశాయని గుర్తు చేసింది. కాబట్టి ఆమె ఇంకా కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ కేసుపై ఢిల్లీ స్థానిక కోర్టులో జరుగుతున్న విచారణను ప్రస్తావిస్తూ కేసులో మొత్తం 493 మంది సాక్షులున్నారని, 50,000 పేజీల పత్రాల ఆధారాలు ఉన్నాయని, అంతమంది సాక్షులను విచారించి ఆయా ఆధారాలను కింది కోర్టు పరిశీలించి విచారణను పూర్తి చేయడం సమీప భవిష్యత్తులో సాధ్యమయ్యే విషయం కాదని తేల్చి చెప్పింది. కాబట్టే కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నామని తెలిపింది. ఇక సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో తీహార్ జైలు నుంచి కవితకు విడుదలయ్యారు. ఇక అనంతరం భావోద్వేగానికి గురైన కవిత తమకు కూడా టైం వస్తుందని, తమను ఇబ్బందులు పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. కవిత బెయిల్ వచ్చిన నేపథ్యంలో కవిత భర్త అనిల్, కుమారుడు ఆర్య, సోదరుడు కేటీఆర్ తో పాటు హరీష్ రావు తదితరులు జైలు వద్దకు చేరుకున్నారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నర్సింగ్రావు అడిగి తెలుసుకుందాం. నర్సింగ్రావు, కవితకు ఎట్టకేలకైతే బెయిల్ అయితే మంజూరు చేశారు. సో ఈ రోజు సాయంత్రం ఆమె హైదరాబాద్ కు రానున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? మొత్తానికి దాదాపుగా 160 రోజుల పైగా జైలు జీవితాన్ని గడిపినటువంటి కవిత సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో నిన్న తిహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. రాత్రి 9 గంటల సమయంలో ఆమె జైలు నుంచి బయటికి వచ్చారు. సో జైలు బయట ఉన్నటువంటి కుమారుణ్ణి చూసి, భర్తను చూసి ఆమె భావోద్వేగానికి లోనయ్యి కన్నీరు కూడా పెట్టుకున్నారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాను ఉద్దేశించి కూడా మాట్లాడారు. తన పైన తనను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. సో ఇక తాము మొండిగాన్ని జగమొండిగా మార్చేశారు. అంతే బలంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి నిబద్ధతతో పనిచేస్తాను అని చెప్పి కూడా ఆమె చెప్పారు. సో మొత్తానికి నిన్న ఆలస్యమైనటువంటి జైలు నుంచి బయటకు రావడానికి ఆలస్యమైనటువంటి నేపథ్యంలో ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేయడానికి కొంత సమయం పట్టింది. ఈ నేపథ్యంలో జైలు నుంచి బయటకు రావడానికి ఆలస్యమైనటువంటి నేపథ్యంలో ఢిల్లీలోనే నిన్న ఉండిపోయారు. నేరుగా ఢిల్లీలో నూతనంగా నిర్మించినటువంటి పార్టీ కార్యాలయం వసంత విహార్ లో నిర్మించినటువంటి పార్టీ కార్యాలయానికి నేరుగా వెళ్లారు. జైలు నుంచి రాత్రి అక్కడే బస చేశారు. సో ఈ రోజు మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మీడియా సమావేశం కూడా ఉంది. అంతేకాకుండా ట్రయల్ కోర్టులో సిబిఐ ఛార్జ్షీట్ పైన విచారణ కూడా ఉంది. సో ఇటు వర్చువల్ గా కవిత హాజరు కాబోతున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2:40 ఢిల్లీ నుంచి బయలుదేరతారు. కవిత వెంట ఆమె సోదరుడు కేటీఆర్, భర్త అనిల్ కుమారుడు, అదేవిధంగా మరో నేత హరీష్ రావు, ముఖ్య నేతలంతా కూడా కవితతో పాటుగా ఆమె వెంట రాబోతా ఉన్నారు. సాయంత్రం 4:40కి హైదరాబాద్ చేరుకుంటారు. ఆమెకు ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. రైట్, థ్యాంక్ యూ నర్సింగ్రావు.